హలో వీవర్స్, వెల్కమ్ టు సుగుణ పోపులు పెట్టి ఛానల్. మనం ఈరోజు దోసకాయ నువ్వులు వేసుకొని రోటి పచ్చడి చేసుకుంటామండి. చాలా బాగుంటుంది. ఇది రొట్టెలేక కానీ బాగుంటుంది, అన్నం లేక బాగుంటుందండి. మనకు పెరుగన్నం, రసమన్నానికి కానీ నంచుకొని తినడానికి చాలా బాగుంటుంది. ఇది ఎట్లా చేయాలన్నా చూస్తామా మరి? ఓకే. ముందుగా ఇట్లా దోసకాయ తీసుకున్నానండి. దోసకాయకి ఈ చెక్క తీసేసుకుంటాము. తీసుకొని ఇది కట్ చేసుకొని ఈ గింజలన్నీ సపరేట్ చేసేస్తానండి. ఈ పీసులు మాత్రం కట్ చేసుకుంటాము సన్నగా. రోటి పచ్చడి కాబట్టి మరీ పెద్దగా వద్దండి, కొంచెం చిన్న చిన్న పీసులు కట్ చేసుకుంటే మనకి బాగా మెదుగుతాయి. అన్నీ ఇట్లా కట్ చేసి పెట్టుకున్నానండి. ఇప్పుడు పెనం తీసుకొని స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ పైకి నువ్వులు వేసుకున్నానండి. పెనంలోకి ఒక 2 టేబుల్ స్పూన్లంతా నువ్వులు ఉంటాయి. ఇందులోకి జీలకర్ర కానీ వేసాను. నువ్వులు కొంచెం ఫ్రై అయినాయండి. ఇప్పుడు జీలకర్ర వేసుకున్నాను. బాగా ఇట్లా ప్లేట్లోకి తీసి పెట్టుకున్నానండి. అదే పెనం పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసుకున్నాను. ఇప్పుడు పచ్చిమిరపకాయలు వేసుకున్నాను. ఒక 10-15 పచ్చిమిరపకాయలు మన కారానికి తగినంత వేసుకోవచ్చండి. మనం పచ్చడి ఎంత చేస్తున్నామో అంతకి తగినంత వేసుకోవాలి. ఇప్పుడు కొత్తిమీర కానీ వేసుకున్నానండి. రెండింటిని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు వెల్లుల్లిపాయలు ఒక 4 వెల్లుల్లిపాయలు పొట్టు తీసి వేసుకున్నాను. పొట్టుతో పాటు వేసినామంటే రోటి పచ్చళ్ళలో నోటికి తగులుతూ ఉంటుందండి. నాకు నచ్చదు, దానికని పొట్టు తీసేస్తాను. కొద్దిగా చింతపండు కానీ వేసుకున్నానండి. దోసకాయ కానీ పుల్లగా ఉంటుంది, కానీ కొద్దిగా చింతపండు వేసి మనం రోటి పచ్చడి చేసుకునేటప్పుడు బాగుంటుందండి టేస్ట్గా. ఇది తీసి ప్లేట్లోకి పెట్టేసుకున్నాం. ఇప్పుడు రోటి దగ్గరకు వచ్చామండి. రోట్లో కొద్దిగా కల్లుప్పు వేసుకున్నాను. ఉప్పుని బాగా ఇట్లా నూరుకోవాలి. ఇప్పుడు మనం వేయించి ఉంచుకున్న నువ్వులు, జీలకర్ర వేసేసుకుంటామండి. బాగా వేగినాయి కదా, మనకి రోట్లో కానీ మంచిగా తొందరగా మెదుగుతాయండి. బాగా ఇట్లా నూరుకోవాలి. లాంగ్ వీడియో కాబట్టి నేను స్పీడ్ పెడుతున్నాను. బాగా కచ్చాపచ్చాగా ఇట్లా బాగా దంచుకోవాలి. ఇప్పుడు మనం వేయించుకున్న పచ్చిమిరపకాయలు, కొత్తిమీర, వెల్లుల్లిపాయలు వేసేసుకుంటాం. ఇది కానీ బాగా ఇట్లా దంచుకుంటామండి. మరీ ఎక్కువ లాంగ్ వీడియో అయిపోతుందని చెప్పి కొద్దిగా ఇట్లా నేను స్పీడ్ పెడుతున్నానండి. బాగా ఇట్లా దంచుకుంటున్నాము. ఇందులోకి దోసకాయ ముక్కలు వేసుకుంటామండి. నాకు రోలు చిన్నది కాబట్టి కొన్నే వేస్తున్నాను. కచ్చా పచ్చగానే దంచుకోవాలండి. దోసకాయ ముక్కలు మరీ ఎక్కువ మెదగాల్సిన అవసరం లేదు. కొద్దిగా పంటికి తగులుతూ ఉంటే బాగా టేస్ట్గా ఉంటాయి. ఇది జొన్న రొట్టెకి కానీ చాలా బాగుంటుందండి దోసకాయ నువ్వుల పచ్చడి. మీరు కానీ ట్రై చేసి చూడండి. చపాతీకి, జొన్న రొట్టెకి, అన్నానికి అన్నిటికీ బాగుంటుంది.
దంచేసుకున్నామండి. బాగా మెదిగింది, మంచిగా పచ్చడి రెడీ అయిపోయింది. దోసకాయ నువ్వుల రోటి పచ్చడి. ఇది తీసి ప్లేట్లో పెట్టుకొని పోపు పెట్టుకుంటాము ఈ పచ్చడికి. ఇట్లనే తిన్నా బాగుంటుందండి, కానీ ఈరోజు నేను పోపు పెడుతున్నాను. పెనం పెట్టుకొని పెనంలోకి ఆయిల్ వేసుకున్నాను. పోపు దినుసులు శనగపప్పు, మినపప్పు, ఆవాలు, జీలకర్ర, మిరపకాయలు, ఎండు మిరపకాయలు ఒక 2 మిరపకాయలు కట్ చేసి వేసుకున్నానండి తుంచి. పోపు బాగా ఫ్రై అవ్వాలి. పోపు బాగా వేగిందండి. ఇప్పుడు మనం ఎర్రగడ్డ, కరివేపాకు వేసుకున్నాము. ఈ ఎర్రగడ్డను మరీ బ్రౌన్ చేయని అవసరం లేదండి, కొద్దిగా ఇట్లా చేసుకొని పసుపు వేసుకున్నాను. కొంచెం కలర్ బాగుంటుందండి మనకి పచ్చడి. ఇప్పుడు మనం దంచుకున్న ఈ పచ్చడిని పెనంలోకి వేసేసుకుంటాం, పోపులోకి. ఎక్కువసేపు పెట్టాల్సిన అవసరం లేదండి, బాగా ఇట్లా అంతా ఒకసారి కలుపుకున్నామంటే సరిపోతుంది. మొత్తం మిక్స్ అయ్యేలాగా కొద్దిగా ఇట్లా ఫ్రై అయిందంటే బాగా టేస్ట్గా ఉంటుందండి తినేటప్పుడు మనకి. అంతే, ఇంకా స్టవ్ బంద్ చేసేసుకున్నా. అన్నం కానీ తెచ్చేసుకున్నానండి. పచ్చడి వేసుకొని కలుపుకుంటున్నాను. ఎప్పుడెప్పుడు తింటామా అనిపిస్తుందండి, అంత బాగా సువాసనగా ఉంది. చూడండి, చూస్తుంటేనే నీళ్ళు ఊరుతుంది కదా. మీరు చేసుకొని తిని చూడండి. ఇప్పుడు మనకి ఎండాకాలానికి దోసకాయ కానీ చాలా మంచిది హెల్త్కి. ఇట్లనే ఒక 2-3 ముద్దలు తినేసానండి. తిన్నాక కొద్దిగా నెయ్యి వేసుకొని చూస్తాం ఎట్లా ఉంటుందని వేసుకుంటున్నాను. ఈ దోసకాయ పచ్చడికి నెయ్యి కానీ చాలా టేస్ట్గా ఉంటుందండి. బాగా మన కారంగా పుల్ల పుల్లగా చాలా బాగుంటుంది నెయ్యి వేసుకొని తినేటప్పుడు. ఆ సువాసనకి బాగా ఇంకా 2 ముద్దలు ఎక్కువ తింటామండి. ఈ దోసకాయ అక్కడక్కడ తగులుతూ ఉంటే చాలా టేస్ట్గా ఉంది. మీరు ఇట్లనే చేసుకొని చూడండి. మన ఛానల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. మీకు ఇది వంట నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఓకే వీవర్స్, బాయ్.